బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదం సరే, మరి విధానం సంగతి ఏంటి? ప్రభుత్వ లక్ష్యం మంచిదే, కానీ బడి బాటలో ఆ సంకల్పానికి కొంతమంది గండి కొడుతున్నారు. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు టీచర్లు నరరూప రాక్షసులుగా మారి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందుకు నిదర్శనమే పాలమూరులో జరిగిన ఈ ఘటన. తెలంగాణ విద్యా వ్యవస్థలో గురుకుల పాఠశాలలు ఓ విప్లవం. ఎంతో మంది పేద విద్యార్థులకు ఇవి ఓ వరం. కానీ బడిలో చదువుకోవాల్సిన పిల్లలు తమకు కనీస వసతులు కల్పించడం లేదని రోడ్డెక్కుతున్నారు. ఇక మరోవైపు చూస్తే గురురూప రాక్షసుల నిర్వాకాలు గురుకుల ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. కొందరు టీచర్ల సూటిపోటి మాటలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాదు, అనర్థాలకు దారితీస్తోంది. అందుకు నిదర్శనమే లావణ్య దైన్యం. లావణ్య నా పేరు. నేను 10th క్లాస్ చదువుతున్నా. టీచర్స్ ఆడ ఇబ్బంది పెట్టడం వల్ల చాలా టార్చర్ పెట్టిరాడైతే గురుకుల అసలు ఫుల్ టార్చర్ పెట్టడం వల్ల నేను ఆవేశంలో దుంకిన. నాకు బాధ అనిపించి నేను బతికిట వేస్ట్ అనిపించి నేను దుంకిన. ఇప్పుడు నాకేమో కాళ్ళన్నీ పని చేయకుండా అయినాయి. అందరిలా చలాకీగా బడిబాట పట్టాల్సిన బిడ్డ ఇలా కదల్లేక మెదల్లేక మంచానికే పరిమితమైంది. చదువుకోవాలనుంది, తమను ఆదుకోమని చేతులెత్తి అర్థిస్తోంది. ఇప్పుడు మాకు పైసలు లేవేం లేవు. రేవంత్ రెడ్డి సార్ నన్ను ఇట్లా మంచి హాస్పిటల్లో చూపించండి, నేను మళ్ళీ చదువుకుంటా సార్, ప్లీజ్ సార్ నన్ను మంచి నడిచేటట్టు చేయండి సార్, ప్లీజ్. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సంకల్పం చెదరలేదు. చదువుకోవాలనుంది, ఎవరైనా ఆదుకోండని అర్థిస్తున్న ఈ బిడ్డ మాటలు వింటుంటే ఎవరికైనా సరే గుండె కన్నీరవుద్ది. ఎన్టీఆర్ సార్ నన్ను కొంచెం ఆదుకోండి, నేను మళ్ళీ చదువుకుంటా, నన్ను మంచి హాస్పిటల్లో చేర్పియండి సార్, కాళ్ళు మంచిగా పనిచేసేటట్టు ఆదుకోండి సార్, ప్లీజ్ సార్. నన్ను మంచిగా నేను నడవాలనుకుంటున్నా సార్, ప్లీజ్ సార్. మా అమ్మ నాన్న కూలి పని చేసి బతుకుతాం మేము. కొంచెం ఎన్టీఆర్ సార్ కొంచెం ఆదుకోండి మమ్మల్ని. మా దగ్గర అంత డబ్బు లేదు, ప్రైవేట్లో చూపించుకోవాలంట, కొంచెం మమ్మల్ని ఆదుకోండి సార్. నా కాలు పని చేసినాక నేను మంచిగా చదువుకుంటా సార్, ప్లీజ్ సార్. లావణ్య పేరెంట్స్ నాగరాజు, అరుణ. మహబూబ్ నగర్ జిల్లా చిన్నదర్పల్లి నిరుపేద కుటుంబం. లావణ్యకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సీటు రావడంతో అక్కడ చేర్పించారు. కానీ కొందరు టీచర్ల వేధింపులతో వాళ్ల కలలు కల్లలయ్యాయి. బిల్డింగ్ పైనుంచి దూకడంతో 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 2 నెలలు గాంధీ ఆసుపత్రిలో వైద్యమందించారు, సర్జరీలు చేశారు. కానీ కాళ్లల్లో చేతనం రాలేదు, పూర్తిగా నడవలేని దుస్థితి. చీమ కుట్టినా సరే స్పర్శ తెలీదు. బిడ్డ దైన్యాన్ని చూసి కన్నవాళ్లు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. వైద్యం చేయించే స్తోమత లేక నాటు వైద్యం చేయిస్తున్నామంటున్నారు. హాస్టల్లో సీట్ వస్తే ఆడికి పంపించినాం. నా బిడ్డ నాడ చదువుకోమని పంపిస్తే టీచర్లు చాలా ఇబ్బంది పెట్టి టార్చర్ వల్ల హాస్టల్ మీదకించి దుంకింది. 2 కాళ్ళు సచ్చిపడిపోయినాయి. ఎవరైనా ముఖ్యమంత్రి సార్ వచ్చి నా పిల్లకి న్యాయం చేయాలని కోరుతున్నా, నా బిడ్డ గురించి చూపించాలని కోరుతున్నా సార్. మీకు దయచేసి మీకు మొక్కుతున్నా సార్. నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 కొడుకులు. మేము కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళం సార్. పైసలు లేక ఈ చిల్లరపల్లి ఇక్కడ వచ్చి మేము నాటు వైద్యం తీసుకుంటున్నాం సార్. దయచేసి మీరు కాపాడాలని కోరుతున్నా సార్. నేను స్కూల్ నుంచి ఎలాంటి స్పందన లేదు. జరిగిన ఘటనపై ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశారు. కానీ అటు స్కూల్ నుంచి, విద్యాధికారుల నుంచి, ఇటు పోలీసుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదని వాపోయారు లావణ్య పేరెంట్స్. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.